క్రీస్తునందు ప్రియమైన వారలారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 25వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 25వ వచనం. మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండునట్లు చూచుకొనుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వానిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించు మనము తప్పించుకొనపోవటం మరి నిశ్చయము కదా. దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. మనం సహజంగానే తప్పులు చేస్తుంటామంటే అందులో ఎలాంటి సందేహం లేదు. తప్పులు మనకు జరుగుతూనే ఉంటాయి. అయితే దేవుడు మనం తప్పు చేసినప్పుడల్లా ఏదో ఒక విధంగా మనకి బుద్ధి చెప్తాడు. బుద్ధి చెప్పటానికి ప్రయత్నం చేస్తారు. బుద్ధి చెప్పటానికి ప్రయత్నం చేసినప్పుడు బుద్ధి చెప్పబడిన వాడు దానిని నిరాకరింపకూడదు. అలా నిరాకరించిన ఎడల మనము పరలోకపు నుండి వచ్చిన వానిని నిరాకరిస్తున్నట్టు. ఎందుకంటే దేవుని చిత్తము లేకుండా ఎవరు ఎవరికి ఏమీ చెప్పలేరు. ఒకడు ఒకనికి బుద్ధి చెప్పాడు అంటే అది ఖచ్చితంగా దేవుని నుండి వచ్చిందని మనం గ్రహించాలి. పొగడ్తలు ఎప్పుడు నమ్మొద్దండి. పొగడ్తలు మోసం. బుద్ధి చెప్పేవాడిని ప్రేమించండి, అది దేవుని నుండి వస్తుంది. మనమేమో పొగడ్తలకు ఇష్టపడతాం. పొగడాలి మనల్ని. తప్పు చేసినా పొగడాలి, మంచి చేస్తే ఇటుకూడి పొగడాలి. పొగడ్తలు కోరొద్దు, విమర్శను కోరుకోండి. విమర్శ అంటే ఏంటి? మనం చేసిన దాని విషయంలో మన తప్పులు ఎంచు దాన్ని సరిచేసే వాడిని మనం గౌరవించాలి. ఎందుకంటే అలాంటి వాడే మన క్షేమాభివృద్ధిని కోరతాడు. మన పతనాన్ని కోరుకునేవాడు ఎప్పుడు కూడా మనం చేసే మన ఎదుగుదలను ఓర్చుకోలేనివాడు. మన ఎదుగుదలను ప్రేమించేవాడు ఎప్పుడు కూడా మనల్ని సరిచేయాలనే చూస్తాడు. కానీ మనమేమో వాళ్ళని ఎలా తీసుకుంటామంటే, నేను ఎదుగుతున్నానని కుళ్ళు, నేను బాగా చెప్తున్నానని కుళ్ళు, నేను ఎదగటం చూసి ఓర్వలేక నాలోని తప్పులు చెప్తున్నాడు అని ఎన్నో మాటలు మనం కల్పించుకొని మాట్లాడేస్తూ ఉంటాం. కానీ వాక్య ప్రకారంగా మనం చూస్తే బుద్ధి చెప్పువాడిని నిరాకరింపకూడదు. ఎందుకంటే బుద్ధి చెప్పుట అనేది దేవుని వంతు, వాక్యము వంతు. వాక్యము ద్వారా, దేవుని యొక్క అగ్ని ద్వారా ఎవరైనా వచ్చి నీకు జ్ఞానోపదేశం చేస్తున్నప్పుడు ఆ జ్ఞానోపదేశాన్ని స్వీకరించాలి. నీ తప్పెంత, నువ్వు కరెక్టా, నీ కుటుంబం కరెక్టా అని మాట్లాడకూడదు. దావీదు అబ్షలోము ద్వారా తప్పిపోయి అరణ్యంలో ఉన్నప్పుడు షిమీ అన్నవాడు దావీదును బాగా తిడతాడు. తిట్టినప్పుడు దావీదు అనుచరులు
ఒక్క ఆజ్ఞ ఇవ్వు వాడిని మేము సంహరిస్తాము అన్నప్పుడు దావీదు అంటాడు, వాడిని తిట్టనిమ్ము, వాడు తిట్టుట దేవుని చిత్తమైతే వాడిని తిట్టనిమ్ము అంటాడు. చూసారా? ఒకడు తిడుతున్నప్పుడు దావీదు వాడిని తిట్టనిచ్చాడు. కారణం, వాడు దేవుని ఆజ్ఞ ప్రకారం నన్ను శపిస్తున్నాడేమో అని దావీదు భావించి గౌరవించాడు. ఆ మనస్తత్వము మనలో ఉండాలి. మనం సరిచేయాలనుకున్నప్పుడు, దేవుడు సరిచేస్తున్నప్పుడు దాన్ని నిరాకరించకూడదు అన్నది వాక్యం యొక్క సారం. దాన్ని గ్రహించి మసలుకుంటే అందరికీ దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను ఉంటుందని మనవి చేసుకుంటూ ఈ మాటలను ఇంతటితో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న వారు మాగులూరి సునీత గారు, అలాగే పులిమెల ప్రసాదరావు. దేవుడు వారిని, వారి కుటుంబాన్ని, వారికి కలిగిన సమస్తాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను దయచేయండి. బలహీనులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని బలపరిచి ఆరోగ్యానికి ముద్ర వేసి జన్మదినం జరుపుకుంటున్న వారిని దీవించి అనేక జన్మదినాలు జరిపించుకొని కృపాభాగ్యం దయచేయమని యేసుక్రీస్తు ప్రభు వారి పుణ్యనామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.